నమస్తే అన్న, మీ పేరు? రాజశేఖర్. ఏం వర్క్ చేస్తారన్న? నాది బిజినెస్ ఉంది. ఇక్కడ లోకల్ వినాయక్ నగర్. లోకల్ పరిస్థితి ఏందన్నా, రోడ్లు మంచిలు మూలు చక్కగా తీస్తలేరు. మళ్ళా నల్లలు వస్తలేవు, వేరే వాళ్ళు ఇంట్లోకించి పట్టుకునాల్సి వస్తుంది. నల్లలు ఖరాబ్ ఉన్నాయి. ఇది దళిత బంధు అన్నారు. దళితులకు వినాయక్ నగర్ ఒక్కడు కచ్చిన వాళ్ళకి చూపియండ్రి. ఓడికి రాలేదు దళిత బంధు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ కూడా ఓడికి రాలేదు. దళిత బంధు కోసం పోయి అడిగితే బిగాల గణేష్ గుప్తా పిఐ ఏమన్నారు తెలుసా, 2 లక్షలు ఇయ్యుండ్రి దళిత బంధు ఇప్పిస్తానని అన్నాడు. అంటే వాళ్ళు తినందుక మేము మాకు దళితులు డైరెక్ట్ పిఏనే అడిగాడు. పిఏనే అడిగిండు. గేట్ కాడ పోయి అడిగితే అన్న ఇట్లా దళిత బంధు ఉన్నది కదా, దళిత బంధు మేము దళితులమే సర్టిఫికేట్ తీసుకొచ్చినాం, కులం సర్టిఫికేట్ అని అంటే 2 లక్షలు ఇయ్యుండ్రి మీకు దళిత బంధు అప్లై చేస్తానని అన్నాడు. పిఏనే అని అన్నాడు. 2 సార్లు గెలిచాడు కదా, మరి రెండోసారి ఛాన్సే లేదు ఇక ఆయనకు. ఎవరు గెలుస్తారు? ధన్పాల్ సూర్యనారాయణ వస్తాడు, బీజేపీ వస్తుంది. అసలు టీఆర్ఎస్ వచ్చిందంటే ఇక వేస్టే కాదు. మరి స్టేట్లో ఎవరు వస్తారండి? సెంటర్లో కూడా బీజేపీ. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటారు? ఇక్కడ కిషన్ రెడ్డి, బీజేపీ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు కుమార్. లోకల్లో బాగానే ఉంది. డెవలప్మెంట్ అంతా బాగాలేదు. డెవలప్మెంట్ ఎక్కడ ఉందా అండి? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ అనేది లేదు. అంటే రోడ్లు లైట్లు డెవలప్మెంట్ అంటే 100% రోడ్లు లైట్లు అయితే డెవలప్మెంట్ ఫుల్ ఉన్నది. ఇక మిగతా మౌలిక సదుపాయాలు కానీ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా డెవలప్మెంట్ లేవు. ఇక్కడ మరి బిగాల గణేష్ గుప్తా 2 సార్లు గెలిచాడు కదా, లేదండి. ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ, ఆయన గెలిచాడు, 100% గెలిచాడు. మరి షబ్బీర్ అలీ గారు కూడా వచ్చారు కదా ఇక్కడ. ఎవరు వచ్చినా ధన్పాల్ సూర్యనారాయణ గెలిచాడు. అందులో ఈ పక్క జిల్లా కామారెడ్డిలో కేసీఆర్ కంటెస్ట్ చేస్తుంది. అక్కడ ఎక్కడ ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ప్రపోజల్ కనిపిస్తలేదు పరిస్థితి. కేసీఆర్ గారే గెలిచే అవకాశం లేదంటారు లోకల్గా. కేసీఆర్ గారు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. అంటే ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిండు కదా, ప్రజలు ఆలోచిస్తారు. అని ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని ఇక్కడికి రావడం ఏంది? ఒక సీఎం క్యాండిడేట్ 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎవరు గెలుస్తారంటారు అక్కడ మీ అంచనా? రేవంత్ రెడ్డి అట్టే ఉన్నాడు, అట్లే ఉంది. ఈయన అట్లే ఉన్నాడు. గెలిస్తే అక్కడ బీజేపీ వెంకటరమణ రెడ్డి గెలవచ్చు. స్టేట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? బీఆర్ఎస్కు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇవి ట్రయాంగిల్లో రావచ్చు. బీజేపీ మాత్రం 100% 30 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ బీజేపీకి 30 సీట్లు వచ్చేటట్టు ఉంది. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ మాత్రం గవర్నమెంట్ ప్రామిస్ చేసేది లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఉన్నది చెప్పండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఉంది? దళిత బంధు నుంచి స్టార్ట్ చేస్తే, దళిత సీఎం నుంచి చాలు చేస్తే, డబుల్ బెడ్రూమ్ నుంచి చూస్తే, ఈ లాస్ట్ ఆఖరికి దళిత బంధు దాకా కూడా ఏ ఒకటి నిజం ఉందా? ఆయననే అనుకోండి. ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారు కదా, మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసి ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టాలి. సార్ మీరు చెప్పినవన్నీ ఎక్కడ అమలైనాయి అని మీరు అడగాలి. అసలు మమ్మల్ని పబ్లిక్ని అడగాలి. ఆయననే పోయి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ పోయి, సార్ మీరు పలానా డేట్ నాడు ఇది అన్నారు, పలానా డేట్ నాడు ఇది అన్నారు, ఫుల్ఫిల్గా అయిందా? 10% అయిందా? 5% అయిందా? 100% అయిందా? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడైంది? ఒక్కటి ఏంది, ఏది ఉచిత పథకాలు అవి అవసరం లేదు. ఏంది ఇప్పుడు మహిళలకు, వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాడు కదా, ఎందుకంటే అవి ఎందుకు? మా తండ్రి నన్ను అన్నాడు, మా తండ్రి ముసలోడు అయ్యిండు, నేను చదువుకుంటా మా తండ్రిని, నువ్వేందా 2,000 ఇచ్చేది? నా కొడుకులు చదువుకున్నారు, రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వు. ఇక్కడ 2,000 రూపాయలు ఇస్తున్నావు కాదు, నా కొడుకు 30,000 40,000 ఉద్యోగం ఇవ్వు. నా తల్లి లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు ఇంకా 4 చదువుతాడు వాడు. రోడ్డు మీద పిల్లలను రోడ్ల మీద వదిలేసి చాదగాని ముసలి వాళ్ళు ఏం చేస్తారు? మేము తినేదాంట్లో బుక్కడి పెడతాం, తింటారు. వాళ్ళు నేను మీకు ఈమని ఎవరైనా అడిగినరా? 1,00,000 అడిగినరా? అయ్యా నా కొడుకులు పెడతారని అడిగినరా? అల్టిమేట్గా ఈసారి లోకల్గా ఎవరు గెలుస్తారండి? అల్టిమేట్గా లోకల్గా ధన్పాల్ సూర్యనారాయణ గెలుస్తుంది 100%. థ్యాంక్ యూ. నమస్తే సార్. నా పేరు భాస్కర్. నిజామాబాద్ లోకల్. నేను నిజామాబాద్ బాగానే ఉంది. కాకపోతే పొలిటికల్ బాగా అయిపోయినాయి, స్వార్థం బాగా అయిపోయింది.
సంపాదించుకోవడం మీద ఉన్నది కానీ సేవ మీద ఏం లేదు. నువ్వు వస్తే నాకేమి అనే భావన ఉన్నది, నాది నిండితే చాలనేది ఉన్నది. ఎమ్మెల్యే ఏం చేయలేదంటారు డబుల్ బెడ్రూమ్ అవి ఏం లేదు. ఎవడికి వేసిండు? లీడర్లు ఎంబడ తిరిగినోడికి వేసిండు, జోకినోడికి వేసిండు. నాకేం డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కానీ అది ఎవరికి ఇచ్చుడు తెలియదు. ఇక మాదైతే జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాదే జై శ్రీరామ్. బీజేపీ గట్టిగా అంటే గట్టిగా ఉంది. కాకపోతే మనం ఓటేసే వాళ్ళ మీద ఆధారపడింది. అందరూ అంటున్నారు మేము వేస్తాం అంటున్నారు, కానీ ఆఖరికి ఆ టైంలో ఎవరు వేస్తారో తెలియదు. వేసిన వాళ్ళు ఇక సంతోషమే, ఇక ఈయన వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. హ్యాట్రిక్ అయ్యే ఛాన్స్ లేదా కేసీఆర్ సీఎం? ఈసారి సీఎం అయితే ఇక నాశనం. ఇప్పుడే సగం అమ్మేసిండు రాష్ట్రాన్ని. పోటీదారుడు మరి ఇక పోటీదారు కంటే ఇక బీజేపీ. ఇక కొంతమంది బీజేపీ అది ఇది అంటున్నారు, అవన్నీ ఏమి నమ్మకుర్రి, అవేమి నమ్మద్దు. బీజేపీ, టీఆర్ఎస్ఏ, కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ అంటావా, ఒకప్పుడు కాంగ్రెస్ మా నాయకులు మంచిగా ఉన్నారు, మంచిగా చేసారు. కానీ ఇప్పుడున్న నాయకులంతా స్వార్థపరులు ఉన్నారు, రౌడీజం ఉన్నది. ఆ రౌడీజము పోవాలంటే టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చి స్వార్థంకి పోయి అది ఇంకా పెద్ద నల్లిగా ఏంటంటే ముళ్ళు గుచ్చని పోవని కూడా ముళ్ళు గుస్తున్నారు, నొప్పి చేస్తున్నారు. ఈ దీంట్లో ఏమైపోయిందంటే స్వార్థానికి పోయి అన్నీ తన అంటే లీడర్గా వచ్చింది ఏంటంటే అల్టిమేట్గా ఈసారి మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఎవరు కాదు, నేను మొత్తం చెప్పాను. ఇక లీడర్గా వచ్చి లీడర్తనం చేస్తున్నారు, కానీ లీడర్తనం స్వార్థంగా చేస్తున్నారు. కానీ ఎవడు ఏ సేవ చేస్తాడు దొంగ నకుడుకు. ఇక మా ఉన్న నాయకులు వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాం, అందుకే వాళ్ళకి ఓటేస్తామని అనుకుంటున్నాం. బీజేపీకి ఓటేస్తాం, గెలిపిస్తాం. ఆ తర్వాత చేస్తే మంచిది, చేయకపోతే ఇక ఏం లేదు, ఇక రౌడీజమే ఉంటుంది. ఇక ఎవడు రౌడీజం చేసి గెలిస్తే వాడే నాయకుడు, ఇక లేనోడు నాశనం అవుడే. ఇంకా ఇంతకంటే ఏం లేదు. ఇక వచ్చే నాయకుడు ఎసుంటోడు వస్తాడు తెలియదు. మాకైతే అనిపిస్తుంది బీజేపీ రావాలని అనిపిస్తుంది. ఇక బీజేపీ